హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు పితృదేవతలకి పెడతారంటారు కదా, నాకు తెలియక నార్మల్గా టెంపుల్కి వెళ్ళాను. అంటే రాహుకేతుకి సండే చేస్తారు కదా అని వెళ్ళి పూజ చేసుకున్న తర్వాత పితృదేవతలకి పెడుతున్నారు. అయితే నా చేతిలో ఫోన్ ఉంది, ఫోన్పేలో కొంత అమౌంట్ ఉంది. ఆ అమౌంట్తో ఏం చేశాను అంటే బియ్యము, చింతపండు, ఉప్పు, ఎండుమిరపకాయలు, కందిపప్పు, అట్లా మా నాయనమ్మ మా తాత చనిపోయినప్పుడు మా నాన్నకి ఇచ్చి పంపించేదన్నమాట. అవి చూసి అంటే మా నాయనమ్మ చనిపోయిన తర్వాత అంతకుముందు చేశాను. తర్వాత మళ్ళీ శివరాత్రి రోజు వస్తుంది కదా ఫ్రెండ్స్, అప్పుడు చేశాను. అయితే అప్పటికప్పుడు నా దగ్గర మనీ ఉన్నాయి, సో అకౌంట్లో అది ఫోన్పే చేసేసి కొంచెం అవి కొని పువ్వులు అంటే కూరగాయలు కొనడానికి నాకు అక్కడ ఫ్లెక్సిబుల్గా లేదు. సో కూరగాయలకి బ్రాహ్మణులకి డబ్బులు ఇచ్చేసేసి ఆశీర్వాదం వెళ్ళి తీసుకున్నాను. మా ఫాదర్ అంటే అనుకుని చేయొచ్చు, సాయంత్రం వరకు అమావాస్య ఉందన్నారు. కానీ మా ఫాదర్కి స్టంట్స్ వేయటం వల్ల కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు అని చెప్పి నేను చేసేసాను. సో ఇక్కడ చేయడానికి అక్కడ లేడీస్ కూడా ఇస్తున్నారు, జెంట్సే కాదు లేడీస్ కూడా ఇస్తున్నారు. వారసత్వం అనేది బ్లడ్లో ఉంటుంది కానీ మగ ఆడలో ఉండదు. సో ఐ ఫీల్ లైక్ దట్. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత మనం ఇష్టమైంది చేసి పితృదేవతలకి పెట్టాలి అంటారు కదా. సో ఇష్టమైందంటే స్వీట్ ఎక్కువగా తినేది. నా చేతులతో పులిహార, పరవన్నం ఏదైనా ఉంటే పులిహారలో ఏదున్నా కలుపుకొని తినేది. మా నాయనకైతే నేను ఎట్లా ఉన్నా ఇచ్చేదాన్ని. అవి ఎక్కువ ఒక 4-5 ఇయర్స్ నుండి అయితే బాగా ఇచ్చేదాన్ని. ఎప్పుడు చేసినా తనకే ముందు పెట్టేదాన్ని. ఎట్లా ఉన్నా తినేది. సో స్వీట్ అంటే కొంచెం అంటే డాక్టర్స్ షుగర్ ఉంది అని తినకూడదు అంటారు కదా, కానీ అదే తినేది. సో నేను కొంచెం పెట్టేదాన్ని. సో ఎట్టున్నా పెట్టేదాన్ని, తినేది. సో అందుకని స్వీట్ ఇష్టం కాబట్టి రవ్వ లడ్డు టయానికి చేసిందని చెప్పి కొంచెం దేవుడి దగ్గర కొంచెం అనుకుని పెట్టి కాకి రూపంలో కూడా పెట్టాను ఫ్రెండ్స్. కానీ చీమలు తిన్నాయి. సరే ఏదో ఒకటి తిన్నాయి. మీరు కూడా ఏం చేశారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ నేను పాయింట్ ఆఫ్ వ్యూలో రాహుకేతుకి అని చెప్పి ముందు వెళ్ళాను కదా, ఆ పూజ అయిపోయిన తర్వాత ఇది చేశాను. ఎందుకంటే ఫస్ట్ మనం అనుకున్న పని వెళ్ళినప్పుడు ఇంకొకటి సంకల్పించినప్పుడు అది చేసుకుని రావాలి. సో సరుకులు తీసుకుని వచ్చేసాను. అండ్ రేపు వెళ్ళి కొన్ని మిగిలిపోయిన పనులకి అంటే లెట్స్ కంప్లీట్ దట్ రిమైనింగ్ పనులు రేపు ఉన్నాయి, కొన్ని చెయ్యాలి. ఇప్పుడు పవర్ పోయి వాన బాగా పడుతుంది. మీకు కూడా వాన బాగా పడుతూ పవర్ పోయిందా లేదా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ జూన్ జూలై ఆగస్టులో వానలు పడాల్సింది ఇప్పుడు పడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. టుడే వ్లాగ్.